హాయ్ అండి. ఈరోజైతే నేను కొత్త తులసమ్మని తీసుకొచ్చి పెట్టుకున్నాను. పాత తులసమ్మ వృద్ధమైపోయింది. ఇంకా అందుకని శ్రావణ మాసం తులసమ్మ లేకుండా ఉండకూడదు కదా, అందుకని కృష్ణ తులసి ఇంకా లక్ష్మీ తులసి రెండింటిని తీసుకొచ్చి అయితే నాటుకుంటున్నాను. ఇక్కడ నేను నాటడానికి కుండీ లోపల నుంచి మట్టి అంతా తవ్వుతుంటే కుండీలో వక్కలు మొలకెత్తైతే ఉన్నాయి. ఇలా ఎలా జరిగిందా అని ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ మేము అన్నవరంకి వెళ్ళినప్పుడు అక్కడ పూజ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అంతా చేసుకున్నాక ఆ పూజకి సంబంధించిన తమలపాకులు వక్కలు చెట్టు మొదట్లో వేయమన్నారు. సరే నేను తులసమ్మ చెట్టు మొదట్లో అయితే వేసుకున్నాను. అవి ఏమయ్యాయంటే అలాగే మొలకలు వచ్చేసాయి అనమాట. ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంటికాడ వక్కల చెట్టు ఉండొచ్చో లేదో కాస్త కామెంట్ చేయండి. ఇంకా మా తులసమ్మని పెట్టుకున్నాక తులసమ్మ ముందర ముగ్గైతే వేసుకున్నాను. శ్రావణ మాసం కదా, ఫుల్ పనులైతే ఉన్నాయండి. అందులోనూ రేపు రాబోయేది తొలి శుక్రవారం. అందుకే నేను గురువారం సాయంత్రమే తులసమ్మని నాటుకున్నాను. బాయ్ బాయ్.